కాజు కాజు పిచ్చి కాజు తింటున్నాడు చూడు, ఎంజాయ్ చేస్తున్నాడు. ఎట్లా ఉంది ఫుడ్? మనమేం చేసుకొని తిన్నామా? వాళ్ళు ఏదో అన్నేసి ఇచ్చినారు. ఏం రోజు తింటామా చెప్పు? కాజులు నైకాలో ఎంత పెద్ద ప్రోడక్ట్ కొనిందో చూడండి మా పాప. మా నైకాలో అమ్మ నాన్నకు చెప్పకుండా ఎంత పెద్ద ప్రోడక్ట్ ఆర్డర్ నిన్ననే నాన్న పెట్టినాడు. నాకేమన్నా రైట్ ఉందో బిల్ కట్టేదానికి? ఓపెన్ చేసింది ఒకటైతే ఎంత పెద్ద బాక్స్. ఒక్క దువ్వెనకు వీడు బాక్స్ ఇచ్చినాడు వీడు అసలు. ఒకే ఒక దువ్వెనకు ఎంత? ఈ దువ్వెన ఎంత చెప్పు? 800. అబ్బా 800? ఏమి ఏ బాత్రూమ్ పెట్టుకోకూడదు. ఆఫర్ వచ్చింది 200 తగ్గిందిలే. 800 తర్వాత ఏందమ్మా 800 ఇది? బాత్రూమ్ బ్రష్ ఉన్నట్టుంది. మా పిల్లలకి కర్ణాటక కూటు చాలా ఇష్టం అన్నమాట. ఇంతకుముందు ఒకసారి ట్రై చేశాను, వర్కౌట్ అవ్వలే. మళ్ళీ ఈసారి ట్రై చేశా. గుర్తుగా ఉండటానికి నేను మీకు రెసిపీ చెప్తున్నా, నాకు నోట్స్ లాగా రాసుకోకుండా. ఒకవేళ మా పిల్లలు బాగుంది అంటే మళ్ళీ చేసుకోవాలి కదా. అందుకు ముందు క్యారెట్, బీన్స్, ఆలుగడ్డ స్టీమ్ చేశాను. టప్పర్వేర్లో స్టీమ్ చేసేసాను. ఆ తర్వాత ఏం చేశానంటే మిక్సీలో పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కొంచెం గసగసాలు, కొత్తిమీర అంతా మిక్సీకి వేసేసాను, పేస్ట్ లాగా చేసేసాను. ఆ తర్వాత ఈ కూరగాయలు జీలకర్ర, ఆవాలు వేసేసి కరివేపాకు వేసి ఫ్రై, జస్ట్ ఎక్కువసేపు లేదు, స్టీమ్ బాయిల్ అయినాయి కదా, కొంచెం ఫ్రై చేసిన. ఆ తర్వాత ధనియా పౌడర్, గరం మసాలా, తర్వాత కొంచెం ఎండుమిర్చి కూడా పోపులో వేసిన, ఇంకా పేస్ట్ కూడా వేసేసిన, శనగపిండి వేసి ఇంకా బాగా ఉడికిస్తున్నాను. చూడాలి, ఇది బాగుంటే మీకు ఈ వీడియో మీరు కూడా చేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది, బట్ మా పిల్లలు మెచ్చేలాగా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ స్మెల్, టేస్ట్ అంతా చాలా బాగుంది. ఐడియాతో చేశానండి. మా పిల్లలకి చాలా ఇష్టం. పూరి కూర్మా తెచ్చుకుంటాం అన్నమాట సండే. అక్కడిది టేస్ట్ మిస్ అవుతున్నారు, అందుకని మేము అక్కడికి వెళ్ళట్లేదు కదా. అందుకని చూస్తూనే బాగుంది, గుమగుమలాడుతుంది, ఫ్లేవర్ బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. అయితే చింతపండు వేయలేదన్నమాట. సో ఇది బాగుందండి, నిజంగా ట్రై చేయండి. మా ఆయన కోసం పచ్చిమిర్చి ఎక్కువ వేసి కొంచెం కూర్మా పక్కకు తీస్తే ఆయనకు కారం సెట్ అయిపోతుంది. మా ఆయన కొంచెం గ్రేవీ కూడా ఉండాలి. సో ఫస్ట్ మా ఆయన తింటాడు కనుక ఈరోజు అంతా ఎక్కువ ఇట్లా పల్చగా బాగా ఉడికించండి చాలు, అంతే. ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఏంటంటే పచ్చిమిర్చి పచ్చిది అట్లాగే తినకూడదు అంటారు మా అత్తగారు. సో కొంచెం ఇట్లా గ్రేవీ దీంట్లో యాడ్ చేసేస్తే ఆయనకు వచ్చేస్తుంది. ఇంకా ఈ కుర్మాతో పాటు ఇది కొంచెం యాడ్ చేసుకుంటారు లంచ్ బాక్స్కి. ఇదే ఇవాళ పూరి విత్ కుర్మా. ఈ గ్రేవీ ఇంత పల్చగా ఉండాలి, ఇలా ఉంటేనే నచ్చుతుంది మా ఆయనకు. సో పిల్లలు కొంచెం గట్టిగా ఉన్నా తింటారు అన్నమాట. ఫినిష్. నా పూరి పిండి అయితే నేను 2 సార్లు తడుపుతానండి. పిల్లలిద్దరిది ఒక టైము, మా ఇద్దరిది ఒక టైము. మా ఆయన పొద్దున్నే తినేసి బాక్స్కి పట్టుకెళ్తారు. అందరికి ఒకేసారి తడిపి చేయడం కష్టం అనేసి ఆయనకు సరిపడా రుద్దేసి ఇచ్చేసిన. 4 పూరీలు తిని 5 పూరీలు తీసుకెళ్లారు, ఆఫీస్కి వెళ్ళారు, మెయిన్ క్యానన్ ఆఫీస్కు. అందరు తిని బాబా కారం ఉంది కానీ చాలా బాగుంది అన్నారంట. ఇంకా అదే చెప్పాను కదా, అప్పుడప్పుడు క్యానన్ ఆఫీస్కి వెళ్తూ ఉంటారు వర్క్ మీద అని. ఎక్కడైతే బయటకు వచ్చారో అక్కడ నుండి మళ్ళీ కాంటాక్ట్స్ అయిపోయినాయి అన్నమాట, భగవంతుని లీలలు అన్నమాట. ఇంకా మా ఆయన నాది యూట్యూబ్ లింక్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వమని చెప్పానమాట. అందరినీ ఫుడ్ను ఇష్టపడుతుంటారు కదా, ఈ మధ్య తినట్లేదు కదా అంటే అప్పుడు అందరికి ఇచ్చారు. వాళ్ళంతా ఇడ్లీ అది చేసుకొని బయట పిండి తెచ్చుకున్నారంట. చట్నీ వీడియో చూసి ఇంట్లో చట్నీ చేసుకొని తిన్నాం, చాలా బాగుందన్నారు. ఇలా పెడతాను చూడండి, టిష్యూ పేపర్లు వేసి చాలా
ఆయిల్ ఉన్నదంతా లాగేస్తుందండి. ఎంత అప్పటికప్పుడు తడిపి చేసిన పూరి పిండిలో ఆయిల్ ఉంటుంది. ఇందాక బ్రౌన్ పేపర్ చూసారు కదా, అది మనకు దీంట్లో మన బిగ్ బాస్కెట్ వాటికి వస్తుంటాయి కదా డెలివరీ చేయడానికి, అది లోపలి భాగము అలా ఓపెన్ చేసి దాంట్లో వేసా. ఇంకో పేపర్ లేదు. తర్వాత అయితే ఎన్ని టిష్యూ పేపర్లో పిల్లలు తినేటప్పుడు చేసినప్పుడు సూపర్గా కుదిరిందండి. మా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంకా చేసుకొని ట్రై చేయండి ఆ కూర్మా. మీకు కొత్తిమీర చూపిస్తున్నాను కదా, ఇప్పుడు చూపించేది ఫ్రెష్ కొత్తిమీర. ఇప్పుడు ఇది ఫాయిల్ పేపర్లో ఉండేది 2 వీక్స్ క్రిందటిది. రెండు సేమ్గా లేదా ఫ్రెష్ కొత్తిమీర కట్ చేసినాను వెంటనే, బట్ ఇది వాడేద్దామని తీసాను అనమాట. తీస్తే ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఫాయిల్ పేపర్లో ఆకుకూరలు చక్కగా రోల్ చేసి పెట్టుకోండి, ఫ్రెష్గా ఉంటాయి. ఏదైనా మీకు వేస్ట్ అయిపోతుంది ఎక్కువ కొన్నాం అనుకున్నప్పుడు చెప్తున్నా. ఇంకా సేమియా ఉప్మా చేశానండి. నెక్స్ట్ డే ఒకరోజు పూరి చేశాను కదా, ఇంకో రోజు సింపుల్గా చేస్తాను అనమాట. నేను ఇంతకుముందు మీకు ఎంటీఆర్ సేమియా బాగుంటుందని చెప్పాను. సదరన్ సూపర్ మార్కెట్లో దొరికితే తెచ్చుకొని, ఒకప్పుడు బాగుండేది, ఇప్పుడు బాగుండట్లేదు. ఇప్పుడు మళ్ళీ బ్యాంబినోనే తెచ్చుకున్నా ఇక్కడ మా ఇంటి దగ్గర. 5 ఏళ్ళుగా నాకు ఎంటీఆర్ దొరకట్లేదు. బెంగళూరులో ఎంటీఆరే వాడేదాన్ని కదా అని ఎంటీఆర్ తెచ్చుకున్నా. చండాలంగా ఉండి పడేసినాను. పనావిడకి ఇచ్చిన, పడేయలేదనుకోండి. వండినది పడేసి కేజీ తెచ్చుకొని మిగిలినది మొత్తం స్టిక్కీ. ఆ తర్వాత వేరే వాళ్ళు చెప్పినాను రోస్టెడ్ సేమియా చేసి చూపించాను మీకు. చేసుకొని తిన్నాం, బాగానే ఉంది అని. బట్ నాకు అంత హ్యాపీనెస్ రాలేదండి. నేను విడిగా రోస్ట్ చేసుకొని ఇలాగా బాంబినో తెచ్చుకొని చేసుకుంటేనే చాలా బాగుంది. మా పిల్లలకు నా సేమియా అంటే ప్రాణం అన్నమాట. బట్ ఒకరైతే నాకు తెలిసిన వాళ్ళు ఏం చేశారంటే, నాకు సేమియా రాలేదు అని ఆ రోజు వీడియో చూపిస్తే, నేను వేరే వాళ్ళ వీడియో నుండి చేస్తాను చూడు అని నాకు లింక్ పంపించినారు. బహుశా వాళ్ళు రెగ్యులర్గా నా వ్లాగ్స్ చూడకపోవచ్చు, అందుకు తెలీదు. అదొకటి షార్ట్ వీడియోలోనే ఏమో చూసి పంపితే నేను చెప్పలేదు నాకు సేమియా బాగా చేయటం వచ్చు, బట్ ఆ సేమియా బాగలేదు అని చెప్పాను అనమాట. ఎందుకంటే నేను కొన్ని ఇయర్స్గా వీడియోస్ చేస్తూనే ఉన్నామా, నేను చేసే ప్రతి ఫుడ్ ఎమ్మీగా ఉంటుందండి. ఇప్పుడు సేమియా ఇష్టము అన్నామంటే ఎవరు చేసిన సేమియానో ఇష్టం కాదు. ఉప్మా ఇష్టము అన్నారంటే మా పిల్లలు వేరే వాళ్ళు చేసిన ఉప్మా ఇష్టం అని కాదు, నేను చేసేవి మాత్రమే ఇష్టం అన్నమాట. అందుకని మా ఇంట్లో నా పొంగలన్నా, సేమియా అన్నా, అటుకులన్నా, ఉప్మా అన్నా ప్రాణం ఇస్తారు. ఏదైనా రుచిగా చేస్తాను అన్నమాట. ఇప్పుడు చాలామందికి తెలుసు ఉప్మా ఎట్లా తింటాం, పెళ్ళిళ్ళల్లో భలే ఉంటుంది ఉప్మా. మా పిన్నమ్మ ఎప్పుడు అనేది, పెళ్ళిళ్ళల్లో ఉప్మా బాగుంటుంది, మీరు చేస్తే ఎట్లా ఉండదంటే, పెళ్ళిళ్ళకి ముందు, మా పెళ్ళికి ముందు వాళ్ళు ఇంత నూనె చేస్తారు అందుకే బాగుంటుంది, ఎందుకు బాగుండదు అని. అప్పుడు అనుకునేదాన్ని, ఇంట్లో కూడా తినేది పిడికెడే కదా ఉప్మా, అంత నూనె చేస్తే ఏమవుతుంది అని అనుకునేదాన్ని. మీరు చూసారా, టమాటా ప్యూరీ వేసినాను. తొందరగా అవ్వాలి, టైం లేదు. సేమియా మా ఆయనకు లంచ్ బాక్స్కి ఇవ్వాలి, అందుకని ఫ్రీజర్లో ఉన్న టమాటా తీసుకొని గ్రేట్ చేశాను. ఫ్రిడ్జ్లో ఉన్న టమాటాస్ అన్నీ అయిపోయినాయి, ఎమర్జెన్సీ కోసం పెట్టుకుంటాను కదా. చాలామందికి టమాటా నచ్చదు సేమియాలో వేస్తే. ఎప్పుడైనా ట్రై చేయండి, ఇట్లా గ్రేట్ చేసేయండి. నేను కూడా ఫస్ట్ టైం గ్రేట్ చేసిన, ఇప్పుడు సన్నగా కట్ చేసేస్తాను, మంచి కలర్ఫుల్గా వస్తుంది. ఒక్క టమాటా వేసినా చాలు. ఇంకోటి ఏంటంటే, చాలా ఐటమ్స్లో పిల్లలకు ఆనియన్ కూడా చిన్నపిల్లలు తీసేస్తాను. మా పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఏం గొంతులు ఇరుక్కుంటుంది అది తింటే అని అనేవాళ్ళు. అప్పుడు అలా పడేసే వాళ్ళు ఉన్న చోట ఆనియన్ కూడా ప్యూరీ వేయండి, మన చోలేకు వాటికి వేసినట్టు. అవి ఫ్రై అయిన తర్వాత సేమియా చేయండి, ఇంకా ఏ గొంతులు అడ్డుపడదు. ఏర్పంచే పిల్లలు ఉంటారు కదా, కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి వేస్తాం మనము. అదే నూనెలో ఫ్రై చేసి డబ్బాలో పెట్టుకుంటే దాన్ని అంతా నలిపేసి వేసేయచ్చు, లేదా మిక్సీకి వేసి పెట్టుకోండి. నూనెలో బాగా సిమ్లో ఫ్రై చేయండి. కరివేపాకు పొడి షార్ట్ వీడియో చూసారు కదా, అలాగా బాగా ఫ్రై చేసి మిక్సీలో పెట్టుకొని, అంటే కరివేపాకు పొడి అన్నంకి చేసుకుంటాం కదా అలా. అప్పుడు అది ఒక 1/2 స్పూన్ వేసేస్తే హెల్త్కి మంచిది. పిల్లలు ఎవరు ఏర్పంచరు, నేను కూడా ఏర్పంచుతానండి. అందరు తినేవాళ్ళు ఉంటారు. మా తోడు కూడా అయితే అసలు ఎండుమిరపకాయ, కరివేపాకు ఏది వదలదు అంటే, అది తినడానికే కదా మనం అందులో వేసింది, అందుకు ఏది పడేయను నేను అని. తన కాడ కొన్ని నాకు బాగా నచ్చుతాయి తను మాట్లాడేది పద్ధతి. అది కరెక్టే కదా, తినటానికే కదా అన్నీ వేసింది, ఎందుకు పడేయాలని. ఎండుమిరపకాయలు, కరివేపాకు, దాంట్లో ఏ చెత్త ఏర్పరచకుండా తింటుంది అన్నమాట. చూడండి, చాలా ఎప్పుడైనా సేమియా కంపల్సరీ విడిగా రోస్ట్ చేయాలి. బ్యాంబినో బాగుంది, ఇప్పుడు నాకైతే ఎంటీఆర్ పోయింది దాని మీద ఇంట్రెస్ట్. అది ఒకప్పుడు బాగుండే. చెప్పాను కదా, కంపెనీ ప్యాకెట్స్ ఇది ఎప్పుడు ఒకేలాగా ఉంటుందని మనం నమ్మనిక ఉండదు. సేమియా ఆఫ్ చేసిన తర్వాత వాటర్ అంతా అయిపోయినాక అట్లా మూత పెట్టకూడదు, దాన్ని మధ్యలో ఎవ్రీ 2 మినిట్స్కి ఒకసారి తీసి కలుపుతూ ఉండాలన్నమాట. ఇంతకు సేమియా గురించి ఇంత చెప్పినాను కదా, టమాటా లేకుండా నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి లాస్ట్లో ఆఫ్ చేసినాక. ఒకటే చూడండి, ఒకటి సేమియా అయితే ఒకటి వాటర్, అంతే. నేనైతే
పావు పడి అర్థం వేసిన అంటే 3 చిట్లు. ఇంకా పిల్లలు ఎప్పుడు లేస్తారో లేటుగా లేస్తారు, కొంచెం ఎక్కువ తినేస్తారు వాళ్ళు అన్నంలాగా. అందుకనేసి వాళ్ళిద్దరికి అన్నంలాగా, నాకు కూడా అన్నంలాగా, మా ఆయనకు కూడా అన్నంలాగా. అంటే అన్నం క్వాంటిటీ మైను, అన్నంలాగా అంటే అది అర్థం. ఇంకా ముందు రోజు మిగిలిన అన్నము ఎల్లిపాయ అన్నం కలిపినాం చాలా రోజులు అనేసి ఇంకా నేను మా ఆయన ఎల్లిపాయ అన్నం తినేసినాము బ్రేక్ఫాస్ట్ కింద. మధ్యాహ్నం లంచ్కు ఇదే, పిల్లలు బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ ఇదే అనమాట. అప్పుడప్పుడు మేము మధ్యాహ్నంకు కూడా ఇలా సేమియా చేసుకుంటాము. చిన్నదానికి చాలా ఇష్టం సేమియా అంటే, అందుకని అది కొంచెం క్వాంటిటీ ఎక్కువ తింటే అందులో కొత్త ఆవకాయ పప్పుల పొడి వేసుకొని కలుపుకొని తింటే దాని టేస్టే సూపరు. ఇంకా ఎల్లిపాయ అన్నం చూడండి ఆ పక్కన కలిపేసిన మగ్గిచ్చిన, అది షార్ట్ వీడియో షూట్ చేసుకున్నాను, ఒకరోజు పెడతాను అది. ఇంకా చెప్పాలండి, మీరు రోజు నా వీడియోస్ చూస్తున్నారు, కామెంట్స్ ఏం పెట్టట్లేదు, అయినా నేను అలాగే ఎంకరేజ్గా నేను ముందుకెళ్తా ఉన్నా. వ్లాగ్లో కూడా పెద్ద తక్కువ కామెంట్స్ వస్తాయని ఎక్కువ కాదు. చూడండి ఎంత పొడిగా వచ్చిందో చూడండి. ప్లేట్కి వేసి కలిపి పెడతానని చెప్తా కదా ఎప్పుడు కూడా. కొత్త ఆవకాయ కారం పప్పుల పొడి వేసి పెట్టాను. ఏది మా చిన్నదాని కోసం దంచిన ఆవకాయ ఉంది కదా, అది వేస్తే ఇంకా ముక్క పడేయకుండా టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా కొత్తగా పచ్చడి పెట్టుకునే వాళ్ళు మిక్సీకి వేసుకొని పెట్టుకొని చూడండి. ముక్క పులుపు కారం అన్నీ అందులోకే మిక్స్ అయిపోయి ముక్క కొరకన కర్ల బాగుంటుంది. అంటే ఆంధ్ర వాళ్ళంతా తురిమి పెడతారు కదా, అట్ల కంటే కూడా మిక్సీకి రిఫర్ కొట్టుకొని వేసుకోండి. చూసింటారు లాస్ట్ షాట్లో. ఓకే అండి, బాయ్, సీ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి.